అందరికీ నమస్కారం అండి. బొమ్మడాయిల పులుసు చేసి చూపిస్తాను ఇవాళ. ముందుగా మనం మార్కెట్కి వెళ్ళండి, బొమ్మడాయిలు తెచ్చుకుని అదిగో అక్కడ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో చేయించాలండి. మనం ఇవి చేయలేమన్నమాట. తర్వాత వాటిని తెచ్చుకుని మార్కెట్ నుండి తెచ్చుకుని దాంట్లో సాల్ట్ పసుపు వేసి బాగా కడగాలి, లేకపోతే జిగురు జిగురుగా ఉంటాయి. అది 4-5 సార్లు కడిగాక అది కొంచెం అంత తెల్లగా రావాలన్నమాట. వచ్చాక అవన్నీ మొత్తం మనం క్లీన్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక 2 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలండి. తీసుకుని దీంట్లో కొద్ది ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేగిందాకుంటే దాంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకున్నాక ముందు మనం జీలకర్ర, ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని మన రోట్లో దంచుకోవాలండి. రోట్లో దంచుకుంటే బాగుంటుంది. దంచుకున్నాక దాంట్లో ఈ ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. తర్వాత మన సరిపడంత కారం వేసుకునండి. పైన ఈ బొమ్మడాయిల్ని బాగా అలా పరవాలి. పరిసి దానికి కొద్ది మగ్గిన దాకా ఉండండి. అది కింద మీద కదపాలన్నమాట. గరితో తిప్పకూడదు, కింద పైన ఇలాగ పైకి కిందకి కదపాలి. తర్వాత అది మగ్గిన దాకా ఉండి దాంట్లో కొద్ది చింతపండు, మన దాన్ని సరిపడా చింతపండు వేసుకునండి. దాంట్లో పిసికి దాంట్లో వేయాలన్నమాట. వేసాక బాగా కదిపి మనం గట్టి పెట్టకుండా చూడండి, గిన్నెతోటి వెళ్ళేలా కుదపాలన్నమాట. కుదిపి బాగా మనకి పులుసు దానికి చేపలో సరిపడా చింతపండు వేసుకుంటే సరిపోద్దండి. తర్వాత అది మరి ఉడికేటప్పుడు కొద్దిగా మెంతిపొడి వేయాలి. మెంతిపొడి వేయటం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అది బాగా దగ్గరికి అయ్యిందండి. దాంట్లో కొద్దిగా ఒక పించు కసూరి మేతి నలుపుకునండి దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక అది బాగా దగ్గరగా అవుద్ది. దగ్గరికి అయ్యాక దాంట్లో కొద్ది కొత్తిమీర, కరివేపాకు పైన జిమ్ముకోవాలండి. జిమ్ముకున్న దాకుంటే దాంట్లో ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మరీ దగ్గరగా కాకుండా మరీ పలుచగా కాకుండా అవ్వాలండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కువ ఏపీలో ఎక్కువ దొరుకుతాయండి. ఇక్కడ తెలంగాణ ఏరియాలో ఇవి ఉండవు, ఏపీలో బాగా దొరుకుతుంది. ఇది అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి ఒక ముళ్ళే ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్ది కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది వీటి రేటు. అదిగోండి, అదిగో మనం చూపించే విధంగా పులుసు అలా ఉంటే సరిపోద్ది. ఎంతో టేస్టీగా ఉండే బొమ్మడాయి పులుసు రెడీ. తర్వాత మనం రైస్లో వేసుకునండి తింటే ఉంటుందండి మరి మజా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి.